తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అసెంబ్లీ ప్రాంగణం పైన నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల 23న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరగనున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాల పైన నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిన్న ప్రధానంగా బడ్జెట్ సంబంధించి కూడా ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన నేపథ్యం కావచ్చు, వాళ్ళు అన్ని రంగాలకు సంబంధించి కూడా బడ్జెట్ ను కేటాయిస్తూ గతం కంటే ఎక్కువ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఇక మొత్తంగా అన్ని సంక్షేమ పథకాలతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే త్రిబుల్ ఆర్ లాంటి, అలాగే మెట్రో ఫేజ్ 2 ఇట్లాంటి పథకాలకు సంబంధించి నూతన పథకాలను తీసుకొచ్చారు. దానికి రైతు భరోసాకు సంబంధించిన నిధులను రేపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతా ఉన్నది. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా నిధులను కేటాయించడం జరిగింది. ఇక నూతన పథకానికి సంబంధించి కూడా హెల్త్ స్కీమ్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ని ప్రవేశపెట్టిన నేపథ్యం కావచ్చు, మొత్తంగా రైతు భరోసా నిధులకు సంబంధించిన పంపిణీ కావచ్చు, కొత్త ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి కూడా జారీ ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఇక మొత్తంగా బడ్జెట్ ప్రతిపక్ష విమర్శలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా నిధులను తక్కువగా కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రాజెక్టుల పైన కూడా నిర్లక్ష్యంగా చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ అంతా కూడా అంకల గ్యారెడీ అన్నట్టుగా కూడా అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నేతలు కొట్టుపరేశారు. మరోవైపు నిన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా నిరసన తెలిపిన పరిస్థితి కావచ్చు. మొత్తంగా ఈ అంశాలను ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణను ఏ విధంగా తిప్పుకొట్టాలి అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 23వ తేదీకి సంబంధించి సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అసెంబ్లీలో కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఇక మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారెంటీలో చేసిన ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించే విధంగా కూడా విపక్ష పార్టీలకు వాళ్ళు చేసిన ఆరోపణలను తిప్పికొట్టే విధంగా కూడా కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సహచార మంత్రులతో కూడా ఆయన ఇతర అంశాలపైన కూడా మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రంగానికి సంబంధించి ఐటీ శాఖ కావచ్చు, ఇతర విద్యుత్ శాఖ కావచ్చు, అలాగే ఏదైతే ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇట్లాంటి శాఖకు సంబంధించిన మంత్రులను పూర్తిగా వాళ్ళని అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే విధంగా ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో సంబంధించి కూడా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ విధమైన సంక్షేమాన్ని, అభివృద్ధి పాలన అందిస్తుంది. గతంతో పోలిస్తే గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అప్పులు చేశారో వాటన్నిటికి సంబంధించి కూడా ఇంట్రెస్టులు కడుతూ ఇప్పుడు తీసుకొచ్చిన నూతన బడ్జెట్ కు సంబంధించి పెంపు కావచ్చు, దాదాపుగా 3,03.47 lakhs ఇప్పుడు కొత్తగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దానికంటే గతం కంటే ఎక్కువ బడ్జెట్ కు సంబంధించి కూడా ప్రవేశపెట్టాం. ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, మెట్రో ఫేజ్ 2 కావచ్చు, అలాగే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఇక మహిళలకు సంబంధించి కూడా ఏదైతే 2,500 పథకానికి సంబంధించి కూడా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంది. కాబట్టి ఆ నిధులకు 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా నిధులను కేటాయించింది. కాబట్టి దాంట్లో ఏ పథకాన్ని ముందుగా ఇంప్లిమెంట్ చేయాలి అంశం పైన కూడా ఈ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా నిధులను కేటాయించడం కావచ్చు, 4,000 పెన్షన్ కి సంబంధించి కూడా తదుపరి పథకాలకు సంబంధించి తెలంగాణలో ఏ విధంగా సంక్షేమ పథకాన్ని అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తీసుకొచ్చే కొత్త పథకాలు ఏ విధమైన పథకాన్ని ముందుగా అమలు చేయాలి, దాంతో పాటుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు. ఎందుకంటే దీంతో ప్రధానంగా 6 గ్యారెంటీలకు నిధులను తక్కువగా కేటాయించారు, ప్రాజెక్టులను విస్మరించారు. 5 మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. వీటన్నిటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు విమర్శలు చేశారు. వాళ్ళు అసెంబ్లీలో నిరసన తెలిపిన పరిస్థితులు కావచ్చు. వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళని
విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాకిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ శాసనసభ వేదికగా వివరించే విధంగా కూడా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలు కావచ్చు, నూతనంగా తీసుకొచ్చే పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీల్లో ఏ పథకాన్ని ముందుగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే రేపు రైతు భరోసా రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత ఇప్పుడు 6 గ్యారెంటీలు మహిళలకు సంబంధించిన పథకాన్ని అమలు చేస్తారా, లేదా ఆ పెన్షన్ కి సంబంధించి కూడా పెంపును చేస్తారా, దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ పెంపు చేస్తారా, వృద్ధులకు సంబంధించిన పెన్షన్ కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంకా నూతన పథకాన్ని కూడా ప్రవేశపెడతారా, వీటన్నిటిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుందని చెప్పొచ్చు. మనీషా. థ్యాంక్ యూ హరీష్.